నమస్తే అండి, నేను రజా. వైసీపీ పార్టీకి 11 వచ్చినా ఇంకా జ్ఞానోదయం అవ్వలేదా? అయ్యే ఛాన్స్ కూడా లేదా? నాయకుల్లో మార్పు రాదా? నాయకుల్లో మార్పు రాందే కార్యకర్తలు ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు అర్థం కానటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉందన్నమాట పరిస్థితి. ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రశాంతి రెడ్డి గారి మీద, ఏకంగా డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇందాక పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన దానికి సంబంధించి నేను పెట్టాను. ఇప్పుడు నారా లోకేష్ గారు రియాక్ట్ అయినారన్నమాట. వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషమా? ఎందుకంటే మహిళలను ఉద్దేశించి పదే పదే రాజకీయాల్లో తక్కువగా, చులకనగా, చిన్న చూపు భావనతో చూస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఏదైతే ఉందో దీనికి ముగింపు పలకాలని చెప్పేసి ఇప్పుడు కూటమి కోరుకుంటా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో తిట్లాటలు ఉంటాయి, మాటల దాటి ఉంటుంది, అది ఒక స్థాయి వరకు బాగుంటుంది. కానీ స్థాయికి మించితే, మన రోజారెడ్డి గారు ఉపయోగిస్తారు కదా భాష, సో స్థాయికి మించితే మిడిల్ ఫింగర్లో చూపిస్తారు కదా భాష, స్థాయికి మించితే ఎదుటోళ్ళు కూడా అదేవిధంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. నిన్నో మొన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, భాష ఏదైతే ఉందో దాని పర్యవసానం నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన. కూటమి ప్రభుత్వం ఒకవేళ కక్ష సాధింపే చేయాలనుకుంటే దీని మీద అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం దాటింది, 13 నెలలు వస్తుంది. ఈ రోజునే ఎందుకు జరిగింది దాడి అని చెప్పేసి ప్రశాంతి రెడ్డి గారు అడుగుతున్నారు. ఒకవేళ నీ మీద కక్ష సాధింపు చర్య నేను తీసుకోవాలనుకుంటే కనుక అధికారంలోకి వచ్చి నెలకు చేయొచ్చు, 2 నెలలకు చేయొచ్చు, కానీ 13 నెలలకు నాకేం అవసరం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఒకటైతే చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు, ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు, అభిమానులకి సురణ కాలుతూ ఉంటారు అదొక అప్పుడప్పుడు ఒక సందర్భంలో, అప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే ఎమోషన్ ఉంటుందో అది తెలియజేస్తూ ఉంటారు అంటారు కదా. సో ఆ మాదిరి అయినటువంటి పరిస్థితి. నారా లోకేష్ గారు స్పందించినారు. ఆయన ఏమన్నారు ఏంటనేది ముందు తెలుసుకుని దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుదాం. వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషమా అని చెప్పేసి నారా లోకేష్ గారు అడగడం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల విషయంపై పెద్ద చదువులు చదివితే సరిపోదు, కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణం. ఎందుకంటే మీరు చెప్పినా కదా, ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పినా, ఆమె మీద ఉపయోగించినటువంటి భాష ఏదైతే ఉందో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంట కన్నెపిల్లనిచ్చి చేసేవాళ్ళు అంట. ఆయన ఒప్పుకుంటే కనుక బోరుబావిలోకి వెళ్ళి పడ్డాడంట. ఆయన మాట్లాడినటువంటి భాష అది. అసలు నిజం చెప్తున్నా, ఆయన మాట్లాడినంత మిగిలినంత ఒక ఎత్తు అయితే ఈ మాటలకే రాత్రి ఆ ఘటన జరిగి ఉండొచ్చు నేను అనుకోవడం అయితే. నెక్స్ట్, కించపరుస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం దారుణం. తల్లి చెల్లిని తరిమేసినటువంటి అధినేత జగన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు. అది సంగతి. ఎక్కడికి లాగుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లాగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన తల్లి గారితో కావచ్చు, ఆయన చెల్లి గారితో కావచ్చు అనుకున్నంత స్థాయిలో సత్సంబంధాలు లేవు. తల్లి అన్న తర్వాత క్షమించేస్తారు, దగ్గరికి తీసుకుంటారు, ఓకే. బట్ చెల్లితో భయంకరమైన దూరం అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఏకంగా ఇది వ్యతిరేక ధృవాలు అంటారు కదా, ఆ మాదిరిగా తయారైన వీరిద్దరూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎక్కుపెట్టి బాణాలు విసురుతున్నారు ఈ రోజున షర్మిల గారు. కాబట్టి మనకు క్లారిటీ అక్కడే వస్తుంది. ఇక మహిళల జోలికి వచ్చినా, ఆడివారిపై అవాకులు చవాకులు పేరినా ఊరుకునేందుకు ఇది జగన్ గారి జంగిల్ రాజ్ కాదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆటవిక రాజ్యం కాదు అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఆడబిడ్డలపై, మహిళలపై ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు పేలితే గనక ఇది ఆటవిక రాజ్యం నడిచేటటువంటి రోజులు కాదు, మేమేంటో చూపిస్తాం, మహిళలుగా అండగా నిలిచే ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మాది అని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడినారన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఏకంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి సంబంధించి వి స్టాండ్ విత్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అని చెప్పేసి #ట్రెండ్ అవుతా ఉంది. నేను అవసరమైతే అది కూడా మీకు పెడతాను. ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో అదనమాట సిచ్యువేషన్. అంటే ఆమె ఏ స్థాయిలో మాటలు దూషణ పర్వం జరిగింది అనేది చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది.